ఈరోజు తొలి ఏకాదశి అందరూ ఆచరించవలసిందే. ఈ తొలి ఏకాదశి వ్రతం ఆచరించిన వారందరికీ విష్ణుపదం లభించనున్నది యథార్థమే. ఎలా అంటే మనసు తనంతట తానలో తానే అణిగి ఉన్నప్పుడు విష్ణువు అయి ఉంటుంది. ఆ విష్ణువు అనంత శయనం మీద ఉన్నారు. ఈరోజు ఎంత మంచి స్థితిలో ఉంటారనమాట. అంటే లోపల బయట అంతటా ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేకుండా, ఏ మార్పు లేకుండా తానై ఉంటాడు. అలాగే భేదం ఏమీ ఉండదు. బయట కాలం ఇలా మారింది అలా మారింది అనే స్థితి కూడా ఉండదు. విష్ణువు అంత ఏకాగ్రుడై అనంత శయనుడై ఉంటాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నిష్ఠగా చేసుకుంటారో వారందరికీ విష్ణుపదం తప్పనిసరిగా లభిస్తుంది. అందరూ ఆచరిస్తున్నారు. ఆచరించండి. మనసులో అంతటా లోపల బయట పూజా విధానంలో కూడా ఇదే ఫలం వస్తుంది. లోపల యోగం చేసేవారు మనసుని 10 విధాలుగా వెళ్ళిపోయే మనసుని ఒకచోట ఏకం చేసి తనలో తాని తన ఆత్మయందు ఎవరైతే లోపల పెట్టుకుంటారో బయటికి విషయాలకు వెళ్లకుండా ఏకం చేసి ఉంచుకుంటారో అది కూడా విష్ణుపదమే. అక్కడ మనసు విష్ణువై ఉంటాడు. ఆ విష్ణుపదం చేరినట్టే. ఎలా అయినా విష్ణుపదం చేరుకోవాలని ఆలోచన, ఆ తపన మనం ఎందుకు వచ్చామో ఆ విష్ణుపదం ప్రాప్తించుకోవడం కోసమే మనం వచ్చాం. మనం చేసే ఈ పూజా విధానాలైనా యోగ విధానాలైనా అన్నిటికీ లక్ష్యం ఒకటి. ఆ లక్ష్యం లేకపోతే ఈ విష్ణుపదం మనకు దొరకదు. దానికి మనం అడుగులు ఇటు వేసి దీంట్లో ఏముంది, ఈ పూజా విధానంలో ఏముంది, ఈ తొలి ఏకాదశి కానీ మన పండుగలు కానీ ఎందుకు మనం చేసుకుంటున్నామని, దాని ఫలం ఏంటి మనం అన్నది తెలుసుకుని భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో, విశ్వాసంతో దీన్ని పాటించుకుని ఆనందంగా ఎంతో ఆనందం పొందుతాం. శ్రమ అనిపించదు. అలా చేసుకుంటూనే ఉంటాం. బాగుందా? రేపు ఇంకోటి మాట్లాడుకుందాం.